క్షేమమేనా? క్షేమమే. అనుకోకుండా ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశానని మీరు అయోమయంలో ఉండుంటారు. అది కేఎంఏ చెప్తాడు. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. మన నాయకుడు ముఖ్యమంత్రి పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏంటి గురుగారు మీరనేది? తప్పుకుంటారా? అంతకంటే పార్టీని రద్దు చేద్దామని చెప్పండి, బాగుంటుంది. అలా అనకండి. ఇంకెలా అనగలం? ఈ పార్టీకి పునాదే మీరు. పునాదే లేకుంటే ఎంత పెద్ద కట్టడమైనా కూలిపోతుంది కదా. నువ్వేమంటావు సురేష్? మీ మాటను ధిక్కరించి మాట్లాడటం నాకు అలవాటు లేదండి. అయినా మన నాగరాజ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదండి. ఇంతకు ముందులాగా నా ఆరోగ్యం బాగుంటం లేదు. అదీగాక పెద్దవాళ్ళని చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరందరూ ఒప్పుకొని తీరాలి. నాయకుడు పదవి నుంచి తప్పుకున్నారు అంటే మనం ఆ పదవికి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆ బాధ్యత నేను కేఎంకే అప్పగిస్తున్నా. అయ్యా, మీరు ఈయన కలిసి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు, పార్టీ నాయకుడు ఎవరన్నది నిర్ణయిస్తే ప్రెస్ వాళ్ళని పిలిచి వాళ్ళకి న్యూస్ ఇద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఎం సురేష్ చౌదరి అనే నేను భారత రాజ్యాంగ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ న్యాయబద్ధంగానూ ధర్మబద్ధంగానూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని, ప్రభుత్వ రహస్యాలను అత్యంత గోప్యంగా ఉంచుతానని ప్రమాణం చేస్తున్నాను. ఇంతవరకు మీలో మీకే వినిపించే శబ్దం ఇప్పుడు నాకు వినిపిస్తోంది సార్. నీకు మాత్రమే కాదు శివ, అతి తొందరలోనే ఈ రాష్ట్రం అంతటికీ వినిపిస్తుంది. అందుకు తగిన సమయం వచ్చేసింది. సమయం అయితే వచ్చి ఉండొచ్చు, కానీ అనుకూలంగా కాదే. నెక్స్ట్ సీఎంని ఎన్నిక చేసే బాధ్యత పెద్ద ఆయన కేఎం గారికి కదా అప్పగించారు. కేఎం గారు, మా నాగరాజు గారు అతి త్వరలో వియ్యంకులు కాబోతున్నారు. అదే జరిగితే నెక్స్ట్ సీఎం ఎవరు? ఎవరికైనా చచ్చాకే శంఖం ఊతారు, వీడు చావటానికే శంఖం ఊతున్నాడు. మా నాగరాజు గారు సీఎం కాగానే మీకు ఇప్పుడు మీరు ఏ మంత్రి పదవిలో ఉన్నారో అదే పదవిని కొనసాగించమని చెప్తాను. జరగబోయేది హత్యో ఆత్మహత్యో తెలియట్లేదే. శివ, దీని పేరేనయ్యా పాజిటివ్ థింకింగ్. నువ్వు నాకు బాగా నచ్చావు. నీ పేరు బాచి కాశీ. కాశీ. సురేష్ చౌదరి సపోర్ట్తో సింహాద్రి సిటీకి బయట ఉంటూ మొత్తం సిటీని వాడు గుప్పెట్లో పెట్టుకున్నాడు. అన్నా, సింహాద్రి అడ్డలోకి వెళ్ళినాడు ఎవడో ఇప్పటి వరకు తిరిగి రాలేదన్నా. నేను తిరిగి వస్తానురా. అప్పుడు సింహాద్రి ప్రాణాలతో ఉండడు. వాడు కౌగులించుకుంటాడట, వీడు లేపేస్తాడట. వీళ్ళ చేతుల్లో చావడానికి నేనేమైనా వెర్రివాడినా? ఆగన్నా, మేము కూడా వస్తాం.